ఏంటజ్జీ ఇలా వచ్చావు? ఎలా ఉంది నందిని? అదే రోజీ. ఎలా ఉంది రోజీ ఆఫీస్? చాలా బాగుంది. ఫస్టే కదా, టెన్షన్ పడుతున్నావా? ఏం లేదు. ఆఫీస్ స్టాఫ్ అంతా బాగానే రిసీవ్ చేసుకున్నారా? చాలా బాగా. నువ్వు చెప్పినట్టు వింటున్నారా? వినకపోతే తినలేరు కదా, తీసి పడేస్తాను. గుడ్, వెరీ గుడ్. కాబోయే ఎండి అంటే ఆ మాత్రం కమాండింగ్ ఉండాలి. కానీ ఓ చిన్న సలహా ఇవ్వొచ్చా? ఏంటి? ఈ కమాండింగ్ కంట్రోల్ తప్పనివ్వకుండా చూసుకో. ఎందుకంటే ఏదన్నా తేడా జరిగితే మళ్ళీ అంతా నిన్నే అంటారు. తేడాలున్న మ్యాటర్ని సెట్ చేయడమే కానీ తేడా జరగనివ్వను. అయినా నువ్వు తప్పు చేస్తే రోజీ మాత్రం అలా చూస్తూ వదిలేస్తుందా? సరిదిద్దదు. అమ్మమ్మకి ఆ అవసరం రానివ్వదు ఈ రోజీ. రానివ్వవులే, నాకు తెలుసు. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించు. ఆ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడం లాంటి పెద్ద వ్యవహారాల్లో నువ్వు వేలు పెట్టకపోవడమే మంచిదనుకుంటా. నాకు తెలుసు అజ్జీ, నువ్వు ఈ విషయంలో నన్ను నిలదీస్తావని నాకు బాగా తెలుసు. లేదు రోజీ, నేను నిన్ను నిలదీయడానికి రాలేదు. ఇలాంటి విషయాలు భవిష్యత్తుని ప్రాబ్లంలో పెడతాయేమోనని ఆలోచించమంటున్నాను. ఎటువంటి ప్రాబ్లంనైనా ఈ రోజీ ఫేస్ చేయగలదు. ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడం కంటే అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకోవడం మంచిది కదా. అది మీ తరం అజ్జీ. మాకు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడమే ఇష్టం. ఆ ప్రాబ్లమ్స్ ని దాటుకుని వెళ్ళడం ఇంకా ఇష్టం. ఓకే ఓకే, ప్రాబ్లమ్స్ నీ వరకే వస్తే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నా వరకు రాకుండా చూసుకో. వచ్చిందో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ లో బాధ్యత ఉంది కదా. ఏం జరిగినా నేను ఆన్సర్ చేయాలి. ఏ డీల్ అయినా నా సంతకం ఉండాలి కదా. ఎస్, నువ్వెంత నిదానంగా మాట్లాడుతున్నా నాకు తెలుస్తుంది అజ్జీ. నీ మాటల్లో ఘాటు నాకు తెలుస్తుంది. నువ్విలా మాట్లాడతావని అనుకున్నాను, కానీ ఇంత నిదానంగా మాట్లాడతావని మాత్రం ఊహించలేదు. చాలా ఫైర్ అయిపోతావనుకున్నాను. చచ్చా, ఫైర్ అవ్వడమా పాడా? భలే దానివే రోజీ. నువ్వు మీ అమ్మమ్మ కలిసి నా దగ్గరకొచ్చి సహనం గురించి అంత క్లాస్ పీకాక నేనింక కోపంగా ఎలా ఉంటాను? అందుకే కూల్గా ఉండాలని డిసైడ్ అయిపోయాను. అయినా నీ మీద నేనెందుకు అరుస్తాను రోజీ? ఎంత కాదనుకున్నా నువ్వు మా మనిషివే కదా. నిన్నరిస్తే నా మీద నేను అరుచుకున్నట్టు కాదు, నిన్ను తిడితే నన్ను నిన్ను తిట్టుకున్నట్టు కదా. ఏదో కొత్తగా ఎండివయ్యావు. ఫస్ట్ డే ఆఫీస్కొచ్చావు. ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు చూసి వెళ్దామని వచ్చాను. చూశాను, బావున్నావు. బాగానే చేస్తున్నట్టు కనబడుతున్నావు. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. నువ్వు లేవకూడదు, నువ్వు ఎండివి కదా. ఎప్పుడూ లేవకూడదు, కూర్చోవాలి. దర్జాగా కూర్చోవాలి. కూర్చో కూర్చో. ఎస్, వెరీ గుడ్.
ఇదిగో కూల్ వాటర్ తాగు, కూల్గా ఉండు. కూల్ డౌన్, కూల్. మేనేజర్ గారు, వస్తున్నాను మేడం. మేడం చెప్పండి మేడం. రోజీ గారు ఇప్పుడు మీ ఎండి. మీ ఎండి గారికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలాగే మేడం. తనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేనొచ్చి సాల్వ్ చేస్తాను. అలాగే మేడం. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఓకే నందిని. రోజీ, నేను వెళ్తాను. జాగ్రత్తగా చేసుకో. ఏంటో ఈ లక్ష్మి చాలా తేడాగా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అజ్జయ్, అజ్జయ్ ఏం చేస్తున్నావు? అజ్జయ్ నో, అజ్జయ్ నో, అజ్జయ్ ఆగజ్జయ్, అజ్జయ్, అజ్జయ్, అజ్జయ్ ఏం చేస్తున్నావు? అజ్జయ్, 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 అజ్జయ్. కుర్చీ కావాలని సంబరపడ్డావు కదా, నువ్వు నీ కుర్చీ ఎంజాయ్ చేసుకో. అజ్జయ్, నన్నే మోసం చేస్తావా? చచా, ఇది మోసం కాదు, ట్రీట్మెంట్. పిచ్చి పట్టిన వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్. ఛీ! నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో, లేవకు. అసలే మీ అమ్మమ్మ నీకు ఇచ్చేసిన సీట్ అది, వదలకు. వెళ్ళు, వెళ్ళి దానిలో అతుక్కుని కూర్చో. మేనేజర్ గారు, మేడం. ఎవరైనా సరే ఆ డోర్ తెరవడానికి మాత్రం ట్రై చేయకండి. చేస్తే తెలుసుగా. ఎస్ మేడం. హలో, చెప్పండి వర్మ. తాళం వేసుకుని వెళ్ళిపోయిందా? అవును మేడం. అంత గొడవ జరుగుతున్నప్పుడే నాకెందుకు ఫోన్ చేయలేదు? అసలు అక్కడ గొడవ ఏం జరగలేదు మేడం. గొడవ జరగలేదా? లేదు మేడం. అంటే తనేమీ అరవలేదా? అసలు ఒక్క మాట కూడా బయటికి వినపడలేదు మేడం. తను కోపంగా లేదా? లేదు మేడం. మరి అరవకుండా కోప్పడకుండా ఏం చేసింది? కూల్గా తాళం వేసుకుని వెళ్ళిపోయారు మేడం. మీరు ఫోన్ పెట్టేయండి, నేను తర్వాత మాట్లాడతాను. ఛ! ఎవరికైతే నేను ఫోన్ చేయకూడదనుకున్నానో వాళ్ళకి ఫోన్ చేయాల్సి వస్తోంది.
5 నిమిషాలు ఆలస్యమైందే. దేనికి? నీ నుంచి కాల్ రావడానికి. లక్ష్మి, అవును రోజీ, నీ మనవరాల్ని గదిలో పెట్టి తాళం వేసి నేను అడుగు బయట పెట్టిన మరుక్షణం నీకు మేనేజర్ నుంచి కాల్ వచ్చుండాలి. 3 నిమిషాల్లో మ్యాటర్ మొత్తం చెప్పుంటాడు. 4వ నిమిషంలో నాకు కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ని నువ్వు రీచ్ అవ్వలేకపోయావు. యు ఆర్ లేట్ రోజీ. లేట్ అయిందని టెన్షన్ పడ్డానికి ఇదేమీ మన క్లాస్ రూమ్ కాదు. లేటుగా వస్తే శిక్ష వేయడానికి ఇక్కడ ఎవరూ ప్రిన్సిపల్ లేరు. అసలే తప్పు చేయకుండా నువ్వు నా మనవరాలికి శిక్ష ఎందుకు వేశావో ముందది చెప్పు. అసలు నీ మనవరాలు ఏం చేసిందో తెలుసుకోకుండా నాకు ఫోన్ ఎందుకు చేశావు? తెలిసింది కాబట్టే నీకు కాల్ వచ్చింది. తెలిసిందా? మరి తను చేసింది తప్పని తెలియలేదా? తప్పైతే గదిలో పెట్టి తాళం వేసేస్తావా? చక్కగా ఎదిగి చేతికి వచ్చిన పంటని మదమెక్కి తొక్కేసి నష్టం చేసే ఏనుగుని మావటివాడు ఏం చేస్తాడు రోజీ? అంకుశంతో పొడిచి దారిలోకి తీసుకొస్తాడు. కుదరకపోతే కాళ్ళకి సంకెళ్ళేసి బంధించి ఉంచుతాడు. నీ మనవరాలు కూడా మదించిన ఏనుగులా పచ్చని పైరు లాంటి మన బిజినెస్ ని ఇష్టం వచ్చినట్టు తన సంతకాలతో చెల్లా చెదురు చేసి నష్టపరుస్తూ ఉంటే లోపలుంచి లాక్ చేశాను. తనేదో తెలియక తప్పు చేస్తే శిక్ష వేసేస్తావా? అంటే మనమెప్పుడు తప్పు చేయలేదా? మనం తెలియక తప్పులు చేశాను రోజీ. అందుకే పాఠాలు నేర్చుకొని పైకొచ్చాం. తను తల పొగరుతో తప్పులు చేస్తోంది. అందుకే శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు తనకి శిక్ష వేయకపోతే ఆ తప్పులకి తన చుట్టూ ఉండే అందరూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తను చిన్నపిల్ల లక్ష్మి, కన్విన్స్ చేసి చెప్పాలి గాని ఖైదీలా బంధించకూడదు. చెప్పాను రోజీ. మేనేజర్ నీకు చెప్పలేదా? ముందు చెప్పి చూశాకే ఈ పని చేశాను. ఎంత చెప్పినా నువ్వు చేసింది మాత్రం పెద్ద తప్పు లక్ష్మి. వద్దు రోజీ, నువ్వు తప్పు చేయొద్దు. నీ మనవరాలి మీద మమకారంతో మన బిజినెస్ ని తన చేతిలో పెట్టొద్దు. నీ మనవరాలు నువ్వు అనుకునేంత చిన్న పిల్ల కాదు. మన బిజినెస్ ఏమీ ఆట వస్తువు కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వనివ్వద్దు. నీ మనవరాలికి ఇది మొదటి తప్పు కాబట్టి, నువ్వు ఫోన్ చేసావు కాబట్టి క్షమించి తాళాలు పంపిస్తున్నాను. నీ మనవరాల్ని ఇంటికి తెచ్చుకో. తన తప్పేంటో తనకి తెలియచెప్పు. తెలుసుకుంటే బుద్ధి నేర్పించు, లేదంటే వంట పని నేర్పించు. బాయ్. అవమానం, దారుణమైన అవమానం. ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు అవమానం. అందరూ చూస్తుండగానే జైల్లో ఖైదీలా నా ఛాంబర్లోనే నన్ను బంధించి వెళ్ళిపోయిందామమ్మా అజ్జి. ఎండీగా నాకు దక్కాల్సిన గౌరవాన్ని మొదటి రోజే పెద్ద గొయ్య తీసి పాతేసిందమ్మమ్మా. నేనంటే నిజంగా భయపడాల్సిన వాళ్ళని నా ముందు భయం నటించేలా చేసిందమ్మమ్మా. నేను వెళ్ళినప్పుడు కేర్ఫుల్ గా వర్క్ చేసిన వాళ్ళు నేను వచ్చేసేటప్పుడు కేర్లెస్ గా నా ముందు బిహేవ్ చేసేలా చేసింది. తట్టుకోలేకపోతున్నానమ్మమ్మా. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆ అవమానమే గుర్తొస్తుంది. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తొస్తున్నారు రోజీ. స్కూల్ పిల్లలకి బిజినెస్ మెన్లకి ఓ చిన్న పోలికుంది, ఓ పెద్ద తేడా కూడా ఉంది. పోలికేంటంటే
ఇద్దరూ పొద్దున వెళ్లేటప్పుడు చాలా నీట్గా రెడీ అయి హుషారుగా వెళ్తారు. తేడా ఏంటంటే సాయంత్రం వచ్చేటప్పుడు స్కూల్ పిల్లలు శారీరకంగా బాగా అలసిపోయి వస్తారు. కానీ బిజినెస్ పీపుల్ మాత్రం మానసికంగా చాలా హుషారుగా ఉంటారు. తన ఆలోచనలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాననే హుషారది. అలా హుషారుగా లేరు అంటే ఏ బిజినెస్ పీపుల్ అయినా బిజినెస్ కి పనికి రారు అని అర్థం. ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. నువ్వు బిజినెస్ ఉమెన్వో స్కూల్ పిల్లవో నీకే అర్థమవుతుంది. అమ్మమ్మా, అసలే నేను అవమానంతో రగిలిపోతూ ఉంటే నువ్వు కూడా నన్నే అంటావేంటి? రోజీ, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమీ చిన్నది కాదు. అలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు నువ్వు అమ్మమ్మకి ఫోన్ చేసి ఒక మాట చెప్పుండాల్సింది. అవును రోజీ, అసలు అమ్మమ్మ నీకేం చెప్పి పంపించింది? ఆఫీసులో అందరినీ కలుపుకుపోమని చెప్పిందా లేదా? కంట్రోల్లో పెట్టుకోమని కూడా చెప్పింది. అందుకే బిజినెస్ ని నా కంట్రోల్లో పెట్టుకుందామని అనుకున్నాను. అందుకు నీ అనుభవం సరిపోదు రోజీ. ఏ కంపెనీ అయినా సీఈఓగా ఒక అనుభవం ఉన్నవాణ్ణో బాగా ఆలోచన ఉన్నవాణ్ణో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అది డెసిషన్ మేకర్ ప్లేస్ కాబట్టి. ఒక నిర్ణయం తీసుకునే చోట అనుభవం అయినా ఉండాలి, ఆలోచన అయినా ఉండాలి. ఒకవేళ అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఆలోచన మాత్రం బ్రైట్ గా ఉండాలి. కానీ ఆవేశం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నీకు అనుభవం ఎటూ లేదు, ఆలోచన ఉందనుకున్నాను, కానీ ఆవేశం మాత్రమే ఉందని తెలుసుకున్నాను. నువ్వు ఎండీగా పనికిరావు రోజీ. నిన్న పదవి నుంచి తీసేశాను. నువ్వు ఇలాగే ఆవేశపడితే ఎండీగా అస్సలు పనికిరావు. అప్పుడు నిన్ను ఖచ్చితంగా తప్పించాల్సి ఉంటుంది. అమ్మమ్మా, అది నేనేం ఆవేశపడి తీసుకున్న నిర్ణయం కాదు. వాళ్ళు మన కంపెనీ పిల్లర్స్. వాళ్ళను నువ్వు కట్ చేయాలని డెసిషన్ తీసుకున్నావు. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ నిలబడుతుందా? పిల్లర్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ పర్మనెంట్ గా మన కంపెనీని దోచుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే ఇమీడియట్ గా వాళ్ళని తీసేశాను. నీకు అలాంటి ఒపీనియన్ కలిగినప్పుడు అట్లీస్ట్ అమ్మమ్మకో అజ్జికో ఒక మాట చెప్పుండాలి. నువ్వు అలా చేయలేదు. అందుకే అజ్జి ఆ పని చేసింది. రోజీ, ఆ డీలర్స్ ఎన్నో ఏళ్లుగా మనతోనే ఉంటూ ఎన్నోసార్లు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోతే వాళ్లే సపోర్ట్ చేసి నిలబెట్టారు. వాళ్ల సపోర్టే లేకపోతే ఈరోజు ఈ కంపెనీ ఉండేదే కాదు. అవేవి తెలుసుకోకుండా నువ్విలా చేసుండకూడదు. మామూలుగా అయితే నీ పట్ల లక్ష్మి చేసింది చాలా పెద్ద తప్పు. కానీ ఆ తప్పు నీ తప్పు ముందు చాలా చిన్నదైపోయింది. అందుకే తననేమీ అనలేకపోయాను. ఎనీహౌ, ఫర్గెట్ ఆల్ దిస్ థింగ్స్. ఇదొక అనుభవం కాదు, గుణపాఠం అనుకో. పాజిటివ్గా తీసుకో. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ విషయాన్ని నేను డీల్ చేస్తాను. ఓకే? కూల్గా ఉండు రోజీ. చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకే. నాలుగు కలిపిస్తే ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. రావాలనే కదా ఇవి తీసుకుంది.